అరెస్ట్ చేస్తామంటే ఈ తెలంగాణ మీద దాడే కదా. చంద్రశేఖరరావు నిజంగానే మోడీని వ్యతిరేకించడం లేకపోతే తెలంగాణ యొక్క హక్కులను కాపాడుకోవడైతే రాజకీయాలకు అతీతంగా ఇది తప్పు ఎట్లా చేస్తారు మీరు, ఎక్కడ మీ విధానము అని మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడారు, ఆయన కోర్టు కావాలంటే ఆయన తెలంగాణకు టైగర్గా మాట్లాడతారు. మోదీ అమిత్ షా వీళ్ళిద్దరు ఏ మాట కావాలి, ప్రతిపక్షమా స్వపక్షమా ఈ తేడా లేదు, అందరూ ఈ స్టేజ్ లో చూస్తున్న ఒక పక్క సోరెన్ జార్ఖండ్ సీఎం జైల్లో, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం, ఇదంతా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పేరు ప్రతిష్టలు కూడా ఇంతవరకు ఉన్న మనిషి, ఆయన జైల్లో పడుతుంది. ఆ డిప్యూటీ సీఎం ఏమో 1.5 దగ్గర అవుతాను, ఏదో పరిస్థితి. సరే సిస్టర్ కవిత ఆవిడ కూర్చుంది. ఇట్లాంటి వాతావరణంలో ఏ వేతో పంచాయతీ ఎందుకు మనకి అనే భావన ఎప్పుడు రాలేదా ఈ 4 రోజుల్లో? నేను కొంచెం స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చిన కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం అనే దానికంటే కూడా స్వతంత్రాల కంటే ముందు రాజులు ఉన్నప్పుడు, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ వాళ్ళ చేతుల అధికారం ఉంది. ఆ రోజు కూడా ప్రజలు తిరుగుబాటు చేసింది, నాయకత్వం వహించింది కదా. చరిత్ర అంతా అంతే ఉంటుంది. నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడు ఎవరు భూస్వాములు లేరు, చాకలైన మాతోటి కొమరే లేకపోతే కొమరం ఇట్లాంటి వాళ్ళని ఒక చరిత్ర అది ఇష్టం. వాళ్ళకేం మాన్యాలు లేవు, లేకపోతే వాళ్ళు జాగ్రత్తలు కానీ చెప్పారు. సో ఇక్కడ నేను కూడా నేను అనేది సమస్యలు వస్తాయి కదా అని మనం బయలుదేరుకుంటూనే ఉన్నాం. రోడ్డు మీద కారు నడపాలంటే యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఇంట్లో చూస్తే ఇంట్లోనే ఉండిపోతుంది. యాక్సిడెంట్ తప్పించుకొని ముందుకు పోవాలనేదే వ్యవహారం కదా. కేసీఆర్ ఏమో కేసులు పెట్టి జైలు పంపించి రాష్ట్ర నాయకులు చేసి ఉండిపోతుంది. ఇప్పుడు ఇట్లాగే వాళ్ళు కూడా మిమ్మల్ని కేసులు జాతీయ నాయకులు చేస్తారు. నేషనల్ లెవెల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యాచురల్ గా మీడియా అయితే అటెన్షన్ కావాలి. సరే మనం సబ్జెక్ట్ మీద ఇష్యూస్ మీద మనం కుదరదు. రెండోది కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు, అమిత్ షా గారు లాంటి వాళ్ళు ప్రతిదానికి అధికారము ఏజెన్సీలే అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా ప్రమాదం. కాబట్టి అట్లని మాలాటోళ్ళం కూడా ఊరుకుంటే సమాజం. సో నేను అట్లా స్పెసిఫిక్ గా కొన్ని నమ్ముతాను. సో కాలం అనేది ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను. నేను ఎప్పుడు మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన నేచర్ కరెక్షన్ చేస్తాను. ఒక మన ఇంట్లో మాట్లాడదు కూడా కొన్నిటికి మనుషుల కంటే మేము శక్తివంతులము, ఇక మనుషులు మమ్మల్ని ఏం చేయలేదు అనుకున్నప్పుడు నేచర్ కరెక్షన్ చేస్తుందని నేను చాలా సందర్భాలలో చెప్పిన, మీతో కూడా షేర్ చేసుకున్నా. ఈ రోజు కూడా నేను నమ్ముతున్నా మేము అన్నిటికీ అతీతులు ఇందిరాగాంధీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా 10 నుంచి లేరు కదా. ఇప్పుడు మళ్ళీ గెలిచి మోదీ అయితేనే అంటే ఆయనకు ఒక రూల్ ఉన్నది, ఆయన పాటిస్తాడా లేదా. 75 సంవత్సరాలు అయితే ఆటోమేటిక్ గా 10 నుంచి అయినా సరే అసలు నెక్స్ట్ ఇయర్ కానీ 75 అయితే 75 అవుతాయి. కానీ అబ్కి బార్ మోదీ సర్కార్ అన్నారు ఎలక్షన్ మందం ఆ స్లోగాన్ ఏమో తర్వాత ఒకవేళ చేస్తాడా ఉంటేనా. కానీ ఇప్పుడు నా అంచనా ప్రకారం ఆ పరిస్థితి లేదు. ఎన్డీఏ అనే కోణం వచ్చినప్పుడు అందరు కలిసి డిమాండ్ పెట్టవచ్చు. ఎన్డీఏలో ఒక్కసారి బీజేపీని చేయాల్సిన అవసరం లేదన్న ఆలోచన ఒక్కరు ఎన్డీఏలో అందరు ఇంకో దిక్కు వస్తారు. ఎందుకంటే ఇంత నియంత్రిత